ఎంతో పవిత్రమైన పండుగ హిందూ సమాజంలో మొదటి పండుగ వినాయక చవితి. ప్రతి సంవత్సరం భాద్రపద మాసం చవితి రోజు మనం వినాయకుడిని చక్కగా ప్రతిష్ఠింపజేసుకుని మన ఇంట్లో కానీ, మన వాడల్లో కానీ, బస్తీల్లో కానీ, కాలనీల్లో కానీ 11 రోజులు అతి పవిత్రంగా వారిని పూజించుకుని, ఎందుకంటే ఆదిదేవుడు ఏ పూజ చేసినా మనకి మొట్టమొదటిగా మనం గణేశుడు పూజ చేస్తే మనం తర్వాత కార్యక్రమాలు మొదలెట్టుకుంటాం. అటువంటి పెద్ద పండుగ ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్లో వినాయక చవితి అంటే అతిపెద్ద పండుగ. ఇది బతుకమ్మ తర్వాత మనం పెద్దగా చేసే పండుగ వినాయక చవితి. కాబట్టి మరి వినాయక చవితి నిమజ్జనం ఏర్పాట్లని ఇవాళ మా కుకట్పల్లి నియోజకవర్గంలో ఈ చుట్టుపక్కల ఉన్న ఏరియా నుంచి వచ్చే ప్రతి మండపం నుంచి వచ్చే ప్రతి వినాయకుడి ప్రతిమను కూడా ఇక్కడ నిమజ్జనం చేయడం జరుగుతుంది. మరి ఐడియల్ చెరువుని మా మున్సిపల్ స్టాఫ్ కానీ, మరి ఇతరితర డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా కోఆర్డినేషన్తో గడిచిన 9 రోజుల నుంచి బ్రహ్మాండంగా ఏర్పాట్లు చేసి ఇక్కడ ఎటువంటి చిన్న ఇన్సిడెంట్ కూడా జరగకోకుండా ఈ నిమజ్జన కార్యక్రమం జరుగుతూ ఉంది. మరి రేపు ఇక్కడ పెద్ద ఎత్తున ఇప్పటి వరకు మా ఆఫీసర్స్ చెప్తా ఉన్నారు, దగ్గర 11,000 పైచిలకు వినాయకులు ఇందులో నిమజ్జనం అయ్యాయని చెప్తా ఉన్నారు. రేపు ఒక్కరోజే 3 నుంచి 4,000 వినాయకులు ఇక్కడ రావచ్చని కూడా ఆలోచనలో ఉన్నారు. కాబట్టి దానికి తగిన అన్ని ఏర్పాట్లు, మంచినీళ్ళు అందించే దగ్గర నుంచి, ఫస్ట్ ఎయిడ్, మెడికల్ ఏర్పాట్ల దగ్గర నుంచి, ట్రాఫిక్ కంట్రోల్ కానీ, లా అండ్ ఆర్డర్ కానీ, ఇతరితర ఎక్కడ కూడా ప్రజలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు కూడా ఇక్కడ చేయడం జరిగింది పార్టీ తరఫున. ఎందుకంటే మా ముఖ్యమంత్రి గారు కూడా చాలా క్లియర్గా అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. మా సిపి గారు, మోహంతి గారు కూడా వచ్చి ఏర్పాట్లన్నీ పరీక్ష చేసి వెళ్ళడం కూడా రోజు కూడా వారు వచ్చి చూసి వెళ్తూ ఉన్నారు. అలాగే ట్రాఫిక్ నుంచి కూడా ఈ మున్సిపాలిటీ స్టాఫ్ నుంచి కానీ, జోనల్ కమిషనర్ గారు కానీ అందరూ కూడా ఈ ఏర్పాట్ల పర్యవేక్షణలో 9 రోజుల నుంచి కూడా బ్రహ్మాండంగా సక్సెస్ చేశారు. రేపు కూడా చాలా బ్రహ్మాండంగా జరుగుతుందని మేము ఆశిస్తూ ఉన్నాం. కాబట్టి ఎవ్వరికి ఎటువంటి చిన్న సంఘటన కూడా జరగకోకుండా చక్కగా సాగిపోయే విధంగా మరి ట్రాఫిక్ను కూడా వచ్చే వాహనాలను ఎక్కడ పార్కింగ్ చేసుకోవాలి, ఎట్లా వాళ్ళని ఏ లైన్లో పంపాలి, క్రెయిన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఎప్పటికప్పుడు నిమజ్జనమైన మరి ఇదంతా కూడా బయటికి తీసేసి మళ్ళీ దాన్ని బయటికి పంపించేయడం కూడా, ఇవన్నీ ఏర్పాట్లు చాలా పర్ఫెక్ట్గా చేయడం జరిగింది ప్రభుత్వం తరఫున. కాబట్టి ప్రజలందరూ కూడా బ్రహ్మాండంగా రేపు పండుగని పెద్ద ఎత్తున జరుపుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆశిస్తాం. ఎందుకంటే ట్యాంక్ బండ్ అనేది చాలా దూరం అయిపోయింది మనకి. ఇవాళ ఈ ట్రాఫిక్లో అంత దూరం వెళ్ళాలంటే సరే నిమజ్జనం చేసి వినాయకుడు వెళ్తాడేవో కానీ పక్కన వెళ్ళాలి, ప్రజలు రావడం కూడా చాలా ఇబ్బందికరమైన విషయం. కాబట్టి ప్రజలందరూ కూడా ఎక్కడికక్కడ లోకల్గా ఇది చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి లాస్ట్ ఇయర్ బ్రహ్మాండంగా జరిగింది, ఈ సంవత్సరం కూడా చాలా బ్రహ్మాండంగా జరుగుతుందని చెప్పి ఆశిస్తాం. థ్యాంక్ యూ.